నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలైనా సరే స్థిరంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి చిక్కులు చికాకులను ఏమాత్రం కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాగే ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమించాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గోపీచందనములతో పూజించండి. వృషభ రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. సంపూర్ణమైనటువంటి ఆలోచనలతో కూడిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు భవిష్యత్తు కోసం. అలాగే ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఇష్టకామేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా సానుకూలమైనటువంటి వాతావరణం కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో అభివృద్ధి ఉంటుంది. శుభ కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి సంతోషాలుంటాయి. గతంలో వివిధ కారణాల వలన వాయిదా వేయబడినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకుంటారు. కొన్ని జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆకస్మిక ఆర్థిక పరమైనటువంటి సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కన్యా రాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పుల్లో కొంతమేరకు తీర్చే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలుంటాయి. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భావనలు కొంత తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు కష్టపడి పనిచేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రయోజనాలను అందుకుంటారు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. ప్రయత్న కార్యక్రమాలన్నింటిలోనూ కూడా విజయాలు లభిస్తుంటాయి. దైవ దర్శనం కలుగుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. ధనుసు రాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. రుణ విముక్తులు ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి రవ్వ ప్రసాదమును నివేదన చేయండి. మకర రాశి వారు గృహ సంబంధమైనటువంటి మార్పులను కోరుకుంటారు. ఇతరులను విమర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయ విక్రయాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఏవైతే మీరు కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటారో వాటిల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. నూతన కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క సహకారం అవసరమవుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. స్నేహ సంబంధమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమాచారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.